స్పీకర్ గడ్డం ప్రసాద్కు గోల్డెన్ ఛాన్స్ రాబోతుందా? ప్రస్తుత రాష్ట్ర కేబినెట్లో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కీలక పదవి దక్కనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ను కేబినెట్లోకి తీసుకొని ప్రయారిటీ పోర్ట్ పోలియోగా అయితే భావించే హోంశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా అయితే ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్కు సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. తెలంగాణలో త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన జరగనుందనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో హీట్ పెంచుతోంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కేబినెట్లో కొత్త ముఖాలకైతే అవకాశం కల్పించేందుకు అధిష్టానం గట్టిగా యోచిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. మరి ఇందుకోసం ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంటున్నట్టు కాబట్టి ఏఐసిసి పెద్దలు ఇక జూన్ చివరి వారంలో ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పరిణామాల మధ్య తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఢిల్లీ వేదికగా అయితే మారిపోయాయి. అయితే గత వారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించిన తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినట్లు తెలుస్తోంది. మరి స్పీకర్ పదవి కంటే మంత్రిగా ప్రజాసేవ చేసేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇందుకు రాహుల్ సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం తెలుస్తోంది. ఇక ఉన్నట్టుండి స్పీకర్ ఢిల్లీకి వెళ్ళలేదని, ఆ టూర్ వెనక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయని గడ్డం ప్రసాద్ సన్నిహితులు ఇంకా అంచనాలు వేస్తూ ఉన్నారు. మరి ఇక ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళాలి, రాహుల్ను ఎప్పుడు కలవాలి, కలిసిన తర్వాత ఏం మాట్లాడాలి అనే అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఇక దానికి సంబంధించి బ్రీఫింగ్ ఉన్నట్టుగా అయితే వారు వివరించుకొచ్చారు. ఇక ప్రసాద్ను మంత్రివర్గంలోకి తీసుకొని ఆయనకు హోంశాఖ ఇక ఇవ్వాలనే అంశంపైన అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానంతో ప్రాథమిక చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఆ శాఖ సీఎం వద్దనే ఉన్నది. మరి ఇక మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆ శాఖను ఎవరికో ఒకరికి ఖచ్చితంగా అప్పగించవలసి వస్తోంది. మరి అందులో భాగంగానే తనకు సన్నిహితంగా ఉండేటువంటి ప్రసాద్కు హోంశాఖ ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టయితే తెలుస్తోంది. స్పీకర్ పదవి నుంచి తప్పించి ప్రయారిటీ లేని శాఖ ఇవ్వడం వల్ల రాజకీయ విమర్శలు వచ్చే అవకాశం ఉందని, మరి హోంశాఖ అప్పగిస్తే విమర్శలకు ఛాన్స్ ఉండదనే అభిప్రాయంలో ఇక ఏఐసిసి ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. మరి కేబినెట్లోకి ప్రసాద్ కుమార్ను తీసుకుంటారని చెప్పేసి అయితే సంకేతాలు రావడంతో ఆయన సన్నిహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్ అన్నను కేబినెట్లోకి తీసుకొని హోంమంత్రి పదవి ఇస్తారు. మరి ఢిల్లీ టూర్ తర్వాత అన్నకు క్లారిటీ వచ్చింది అని చెప్పేసి అయితే ఆయనకు సన్నిహితంగా ఉండేటువంటి లీడర్లందరూ కూడా ధీమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రసాద్ కుమార్కు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. కానీ జిల్లాలు సామాజిక సమీకరణాల కారణంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఇక త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో ప్రసాద్కు మంత్రి పదవి ఇస్తే పలు విమర్శలకైతే చెక్ పెట్టవచ్చునని చెప్పేసి అధిష్టానం భావిస్తూ ఉంది. మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్లో ప్రాధాన్యత లేదని చెప్పేసి కూడా ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. మరి ఇక్కడి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి 2 ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం అయితే పోటీ పడుతూ ఉన్నారు. మరి వారిలో ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా మళ్ళీ ఇక రెడ్లకే ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పేసి విమర్శలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే ప్రసాద్ను కేబినెట్లోకి తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు అనే అభిప్రాయంలో అయితే అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మరి ఇదే అంశానికి సంబంధించి మా పొలిటెంట్ ప్రతినిధి ప్రభాకర్ను మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. మరి తెలంగాణ కేబినెట్లోకి స్పీకర్ గడ్డం ప్రసాద్ను తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రభాకర్, మరి దీన్ని ఎలా చూడాలంటారు? రాధాకృష్ణ, తెలంగాణలో త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన ఉందనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో చాలా హీట్ ఎక్కుతుందనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు పూర్తి కావస్తున్నా కూడా ఇప్పటి వరకు
పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇందుకోసం ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు ఏఐసిసి పెద్దలంతా కూడా కేబినెట్ ని పూర్తి స్థాయిలో విస్తరించాలని చెప్పి. అయితే జూన్ చివరి వారంలో ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలనేది భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ పరిణామాల మధ్య తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో గడ్డం ప్రసాద్ పేరు కీలకంగా వినిపిస్తుంది. తను ప్రస్తుతం తెలంగాణ స్పీకర్ గా ఉన్నారు. ఆ స్పీకర్ పదవి నుంచి ఇటు మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే దాని మీద కూడా చర్చ అంతా సాగుతుందని వినిపిస్తా ఉంది. అయితే గత వారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేతలని ఇంకా రాహుల్ గాంధీని కావచ్చు, ఏఐసిసి అగ్రనేతలను కూడా కలిసే ప్రయత్నం చేశారు. అప్పుడు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను వారికి వివరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని కూడా రాహుల్ గాంధీని కోరినట్టుగా తెలుస్తా ఉంది. స్పీకర్ పదవి కంటే మంత్రిగా ప్రజాసేవ చేసేందుకే ఆయన మొగ్గు చూపుతున్నట్లు కొంత సమాచారం అంతా ఉంది రాధాకృష్ణ. అయితే ఇందుకు రాహుల్ కూడా దీనికి సానుకూలంగా ఉన్నట్టుగా మరి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఎట్లా ఉండబోతుంది ఈ సమీకరణాలు ఏంటనేది కూడా. అయితే ఇటు ఉన్నట్టుండి స్పీకర్ ఢిల్లీకి వెళ్ళడం ఏంటనే దాని మీద కూడా ఆ టూర్ పైన రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయి. గడ్డం ప్రసాద్ని సన్నిహిత అనుచరుడు అని చెప్తా ఉంటారు. సో ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళాలి, రాహుల్ని ఎప్పుడు కలవాలి, కలిసిన తర్వాత ఏం మాట్లాడాలి అనే అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి రిలీఫ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గడ్డం ప్రసాద్కి సంబంధించి కూడా ప్రసాద్ను మంత్రివర్గంలోకి తీసుకుని ఆయనకి హోంశాఖ ఇవ్వాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధిష్టానంతో ప్రాథమికంగా చర్చించినట్లు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రస్తుత శాఖ సీఎం వద్దనే ఉంది కాబట్టి హోంశాఖకు సంబంధించి మంత్రివర్గ విస్తరణ తర్వాత ఆ శాఖను ఎవరికో ఒకరికి అప్పగించక తప్పదు కాబట్టి అందులో ముఖ్యమంత్రికి అతి దగ్గర సన్నిహితుడైనటువంటి గడ్డం ప్రసాద్కి ఇస్తే, హోంశాఖ లాంటి అతి పెద్ద మంత్రి పదవిని ఇస్తే ఖచ్చితంగా తను ఇప్పుడు స్పీకర్ పదవిలో ఉన్నాడు కాబట్టి దానికి మెరుగైనటువంటి స్థానం దక్కించేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే విమర్శలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటు హోంశాఖ ఇస్తారంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతా ఉంది రాధాకృష్ణ. అయితే ఇటు మాత్రం చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కావచ్చు, వివిధ డిస్ట్రిక్ట్స్ సంబంధించి కూడా ఒకవేళ మంత్రి వర్గాన్ని విస్తరిస్తే మాకు అవకాశాలు వస్తాయనేది వారు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇటు రాజగోపాల్ రెడ్డి అయితేనేంటి, ఇటు అజరుద్దీన్ అయితేనేంటి, అటు ఎమ్మెల్సీ కోదండరాం అయితేనేంటి, ఇట్లా కొంతమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వారిని గుర్తించి వారికి సరైన స్థానం దక్కిస్తుంది, మంత్రివర్గంలో అవకాశం ఇస్తారనే దాని మీద చాలా వరకు కూడా ఆశావాహులు ఉన్నారు. మరి వారికి ఏమైనా ఈ కేబినెట్ విస్తరణలో సీటు దక్కనుందా, చోటు దక్కనుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఈ జూన్ చివరిని నెలాఖరు లోపలనే ఈ పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ అంతా కూడా కంప్లీట్ చేస్తారు అంటూ కూడా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దీని మీదనే కీలక ఫోకస్ చేసింది. అందులో ముఖ్యంగా గడ్డం ప్రసాద్ కి మంత్రివర్గంలోకి చోటు దక్కించి తన ఆ ప్లేస్ లో స్పీకర్ ప్లేస్ లో ఇంకా వేరొకరికి ఇవ్వాలనే దాని మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి గడ్డం ప్రసాద్ మంత్రివర్గంలోకి వెళ్తే నెక్స్ట్ స్పీకర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంటుంది ప్రభాకర్? దాని మీద కూడా ఒక చర్చ నడుస్తా ఉంది రాధాకృష్ణ. ఒకవేళ గడ్డం ప్రసాద్కి ఇప్పుడు తన స్పీకర్ గా ఉన్నాడు, ఆ స్పీకర్ పదవి నుంచి ఇటు క్యాబినెట్ లోకి వస్తే మరి ఆ స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారు అనే దాని మీద కూడా ఒక చర్చ నడుస్తా ఉంది. మరి చూడాలి ఎవరికి ఇస్తారు ఏంటి అనేది కూడా. చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో, ఎన్నో పదవులు చేసినటువంటి వారంతా కూడా ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా కొనసాగుతూ ఉన్నారు. మరి వారిలో ఈ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుంది అనే దాని మీద కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద కూడా ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని మీద కూడా ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎందుకంటే స్పీకర్ అంటే చాలా ప్రాధాన్యం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి అంతా కూడా తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది చాలా సీనియర్ లీడర్లకే సాధ్యమవుతుంది కాబట్టి సో అట్లాంటి నాయకుడు ఎవరు సూటబుల్గా ఉంటారు స్పీకర్ పదవికి అదంతా కూడా అనేది కొంత వినిపిస్తూ ఉన్నది. అందులో కొంతమంది ఉద్యమకారులకి లాంటి వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది, వారు కూడా ఒక ప్రాధాన్యం దక్కించినట్టుగా ఉంటుంది. కాబట్టి గతంలో కేసీఆర్ ఉద్యమకారులకి అన్యాయం చేశారని ఒక టాక్ ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు అంతా కూడా న్యాయం చేసే దిశగా వారికి సముచిత స్థానం దక్కించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందనే ఆ గుర్తింపు తెచ్చుకోవడానికి స్పీకర్ పదవిలోకి ఖచ్చితంగా ఉద్యమకారుణ్ణి తీసుకుంటారు. అది తెలంగాణ తొలిదశ ఉద్యమం కావచ్చు, మొదటి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించినటువంటి వారు
కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. అట్లాంటి వారిని ఆ, ఈ ఖచ్చితంగా స్పీకర్ పదవిలోకి తీసుకోవాలనే దాని మీద కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి గడ్డం ప్రసాద్ విషయం ఒకటే కాకుండా మరి కేబినెట్లో ఇంకా ఇతర మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయా? యా తప్పకుండా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి చూస్తే ఇద్దరు మంత్రులని తీసేసి వేరే శాఖలకి కేటాయిస్తారు అనే దాని మీద కూడా మనకి వార్తలు అయితే అందుతా ఉన్నాయి. అందులో కొంతమంది పేర్లు చాలా గట్టిగా వినిపిస్తా ఉన్నాయి. ఇటు ఆ, స- ఏదైతే వరంగల్కు వేదికగా ఉన్నటువంటి ఒక ఇద్దరు మంత్రులకు సంబంధించి కూడా పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వారిలో కొన్ని మార్పు చేర్పులు ఉంటాయనేది స్పష్టంగా కనిపిస్తాం. ఎందుకంటే గతంలో కూడా ఆ, కొన్ని విభేదాలకు దారితీశాయి. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫోకస్ చేశారు. ఫోకస్ చేసి మరి కూడా ఆ, కొంత ఆ ఆ ఆ సంఘటనలో మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి వెనకాల నుండి మినిస్టర్ గా ఉన్నటువంటి మా మీద ఇట్లాంటి ఆ, నేపథ్యానికి పాల్పడతా ఉన్నాడు, మా మీద కుట్ర చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అన్నట్టుగా గతంలో ఆ మంత్రికి సంబంధించినటువంటి బిడ్డ కూడా కూతురు కూడా చెప్పడం జరిగింది. సో అట్లా కొంత వరుస విభేదాల గతంలో నాగార్జునకు సంబంధించి కూడా ఆ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తాయి కాబట్టి సో వరంగల్కి సంబంధించినటువంటి ఒక ముఖ్య ఆ, ఉమ్, మంత్రి ఎవరైతే ఉన్నారో తనని క్యాబినెట్ నుంచి ఆ శాఖకు సంబంధించి ఏ శాఖకు బదిలీ చేస్తారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది రాధాకృష్ణ. దాంతో పాటు ఇంకా ఒకరిద్దరిని, ఎందుకంటే ఆ, ఒక కొన్ని శాఖలకు సంబంధించి ఒక 3-4 శాఖలకు సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో అన్ఫిట్ గా ఉన్నారనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే వారికి ఆ శాఖకు సంబంధించి ఎట్లాంటి ఆ, నైపుణ్యత కానీ లేకపోతే దాన్ని చూసి దాన్ని ఆ శాఖకు సంబంధించి న్యాయం చేసే విషయంలో కొంత వెసులుబాట్లు కొంత లోపాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి కరెక్ట్ సూటబుల్ ఎవరైతే వర్క్ చేస్తారో ఎవరైతే నాయకులు ఉన్నారో వారిని చూస్ చేసుకునే అవకాశంగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ వచ్చేటటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా మరి ఎట్లాంటి మార్పులు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.